బాస్, ఎలా అయితే బంగ్లాదేశ్ రానున్న టీ20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి రామని మొండికేస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఇంతకు ముందు కూడా 4 టీంలు ఐసీసీతో మేం వరల్డ్ కప్ ఆడమని మొండికేశాయి. మరి ఆ టైంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? మేం అక్కడ మ్యాచ్లు ఆడలేం, మా మ్యాచ్ల్ని రీషెడ్యూల్ చేయండి లేదంటే రీలొకేట్ చేయండి అని ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీని ఎలా అయితే డిమాండ్ చేస్తుందో ఇంతకు ముందు కూడా ఇలాంటి డిమాండ్లను 4 పెద్ద టీంలు కూడా చేశాయి. మరి ఆ టైంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాలేంటో తెలిస్తే ఇప్పుడు బంగ్లా డిమాండ్పై ఎలాంటి నిర్ణయం తీసుకునుందో క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఆ టైంలో యాక్చువల్గా అవి కూడా వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచ్లే. మరి ఆ టైంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో ఇప్పుడు చూసేద్దాం బాస్. 2003 వరల్డ్ కప్ని సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఇంకా కెన్యా హోస్ట్ చేశాయి. ఆ వరల్డ్ కప్లో న్యూజిలాండ్ టీం సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పి కెన్యాలో మ్యాచ్ ఆడడానికి నిరాకరించింది. ఐసీసీతో నైరోబీలో జరగాల్సిన మ్యాచ్ని రీలొకేట్ చేయాలని డిమాండ్ చేసింది. బట్ ఐసీసీ న్యూజిలాండ్ డిమాండ్ని నిరాకరించింది. షెడ్యూల్ చేసిన రోజు లొకేట్ చేసిన ప్లేస్లో మ్యాచ్ ఆడాల్సిందే అని తేల్చి చెప్పేసింది. బట్ న్యూజిలాండ్ మాట వినలేదు. దీంతో కెన్యాకి వాకోవర్ లభించింది. న్యూజిలాండ్ టీం పాయింట్స్ కోల్పోయింది. ఇక దీని తర్వాత రెండోసారి 2003 వరల్డ్ కప్లోనే హరారేలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడడానికి ఇంగ్లాండ్ విముఖత తెలిపింది. దానికి కారణం రాబర్ట్ ముగాబే నేతృత్వంలోని జింబాబ్వేకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు. అందుకే ఇంగ్లాండ్ హరారే మ్యాచ్ని షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేసింది. బట్ యాజ్ యూజువల్ ఐసీసీ ఎలాంటి మార్పుకు ఒప్పుకునేది లేదని ఇంగ్లాండ్ డిమాండ్ని నిరాకరించేసింది. ఇక్కడ కూడా ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడలేదు. జింబాబ్వేకి వాక్ ఓవర్ లభించింది. ఇక ఇంగ్లాండ్ ఆ పాయింట్స్ కోల్పోవడంతో ఆ వరల్డ్ కప్లో ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయ్యి ఇంటి దారి పట్టింది. ఇక మూడోసారి ఎప్పుడు జరిగిందంటే బాస్ 2009 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ ఇంకా జింబాబ్వే మధ్య విభేదాలు ఉండేవి. దాంతో జింబాబ్వే ఐసీసీతో మాట్లాడి ఏకంగా తమ టీంని వరల్డ్ కప్ నుండి తొలగించమని చెప్పేసింది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ టైంలో ఇంగ్లాండ్ జింబాబ్వే ప్లేయర్స్కి అసలు వీసా కూడా ఇచ్చేది కాదు. దీన్ని అర్థం చేసుకున్న ఐసీసీ జింబాబ్వే ఆడకపోయినా వారికి ఇవ్వాల్సిన పూర్తి ఫీజుని వారికి ఇచ్చింది. తర్వాత వారి స్థానంలో స్కాట్లాండ్ని ప్రపంచ కప్లో ఆడించింది. ఇక నాలుగోసారి 1996లో జరిగింది. ఆ వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఇంకా వెస్టిండీస్ 2 టీంలు ఆ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తున్న శ్రీలంకలో ఆడడానికి నిరాకరించాయి. దానికి కారణం ఆ టైంలో శ్రీలంకలో జరిగిన అల్లర్లు. దాంతో ఆసీస్ ఇంకా వెస్టిండీస్ శ్రీలంకలో ఆడే మ్యాచ్ని షిఫ్ట్ చేయమనడం, ఐసీసీ కుదరదని తేల్చి చెప్పడం, ఆసీస్ వెస్టిండీస్ పాయింట్స్ కోల్పోవడం జరిగిపోయాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే బాస్ ఐసీసీ స్టాండ్ ఒకటే. మేం వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహిస్తే అక్కడికొచ్చి మ్యాచ్లు ఆడాల్సిందే. మ్యాచ్లన్నీ రీషెడ్యూల్ చేయడం కానీ రీలొకేట్ చేయడం కానీ జరిగే ప్రసక్తే లేదు. ఆడితే ఆడండి, లేదంటే ఆడకండి. మా నిర్ణయంలో అయితే మార్పు ఉండదని తేల్చేసింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ డిమాండ్కి కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి టీంల డిమాండ్లని పట్టించుకొని ఐసీసీ బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం డిమాండ్ని అస్సలు పట్టించుకోదు. కాబట్టి బుద్ధిగా బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చి మ్యాచ్లు ఆడితే ఓకే, లేదంటే నష్టపోయేది బంగ్లాదేశ్ టీమే. పైగా బంగ్లా టీం ఆడనంత మాత్రాన టీ20 వరల్డ్ కప్ వన్నే 0.001% కూడా తగ్గదు. కాబట్టి అనవసరంగా ఎక్స్ట్రాలు చేయకుండా ఇండియాకి వచ్చి మ్యాచ్లు ఆడితే వాళ్ళకే మంచిది. ఏమంటారు బాస్? బంగ్లా బోర్డ్ చాలా ఓవర్ చేస్తుందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.